పైకి గంభీర ప్రకటనలు చేస్తున్న ఇజ్రాయెల్ అంటే భయం ఇరాన్‌కి భారీగా ఉంది. అంతవరకు ఓకే. కానీ అమెరికాకు గూడా ఉంది. ఎందుకయ్యా అంటే, ఏ శాంతి చర్చలు జరిపినా, ఏ ఒప్పందాలు చేసుకున్నా అదేది నిలవనివ్వట్లేదు ఇజ్రాయెల్. ఇవాళ ఒప్పందం, రేపు పొద్దున అంతా ఓకే అనుకుంటే ఎల్లుండికెళ్ళి ఇంకొకడిని లేపేస్తది. లెబనాన్‌లో దాడులు చేయొద్దు అంటూ ఇజ్రాయెల్‌కి అమెరికా చెప్తది. అమెరికాకి ఇజ్రాయెల్ కుదరదు అని చెప్తది. అయినా సరే లేదు లేదు నేను చెప్పేశాను అంటాడు ట్రంప్. ఆ తర్వాత శాంతి చర్చలు అంటాడు. వీళ్ళిద్దరి మధ్యన చర్చలు జరుగుతాయి. ఇరానును అమెరికా కలిసి మొన్నే సంతకాలు పెట్టాయి. ఆ పైన ఏమైంది? ఓ ట్యాంకర్‌ని ఇది ఇరాన్ కొట్టింది. ఇరాన్ మీద అమెరికా దాడి చేయించింది ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్ ఆడే ఆటలో తాము పావులం కాక తప్పదన్నది అమెరికాకి తెలుస్తుంది. లేటెస్ట్‌గా అమెరికా భయపడి చస్తుంది ఏంటంటే ఇరానియన్‌కి సంబంధించినటువంటి నెగోషియేటర్లు అంటే ఇరాన్ తరపున చర్చల్లో పాల్గొంటున్నటువంటి గలీబాఫ్, అరాక్చి ఈ ఇద్దరిని లేపేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. వీళ్ళిద్దరూ వాస్తవంగా అమెరికా బి టీమ్‌గా పనిచేస్తున్నారు. పేరుకి ఇరాన్ ప్రతినిధులు. కానీ అమెరికా చెప్పినట్టు నడుచుకుంటున్నారు. అది ఇరాన్‌లోనే నచ్చట్లేదు. ఐఆర్‌జీసీ వాళ్ళు రేపో మాపో వాళ్ళని లేపేస్తారు. ఆ నెపాన్ని ఇజ్రాయెల్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా.